గోరంట్ల దశ తిరగబోతోంది. పట్టాలెక్కుతున్న అభివృద్ధి. పుట్టపర్తి చిక్బల్లాపూర్ రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్. గోరంట్లకు మహర్దశ. వలస కూలీల కష్టాలకు చెక్. బెంగళూరు ప్రయాణం ఇక సులభతరం. కియా అనుబంధ సంస్థలతో పారిశ్రామిక హబ్గా మారుతున్న గోరంట్ల. నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా వెలుగొందిన గోరంట్ల మండలం ఇప్పుడు సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కియా పరిశ్రమ రాకతో రూపురేఖలు మార్చుకున్న ఈ ప్రాంతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పుట్టపర్తి చిక్బల్లాపూర్ రైల్వే లైన్తో మరో మెట్టు ఎక్కబోతోంది. వేలాది మంది ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతున్న తరుణంలో గోరంట్ల కేంద్రంగా మన ప్రత్యేక కథనం. గోరంట్ల పెనుగొండ నియోజకవర్గంలోని అత్యధిక గ్రామాలున్న అతిపెద్ద మండలం. రాజకీయంగా భౌగోళికంగా కీలకమైన ఈ ప్రాంతం గతంలో స్వయంగా నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. రాజకీయ సమీకరణాల వల్ల పెనుకొండలో విలీనమైనప్పటికీ తన ప్రత్యేకతను ఎప్పుడూ కోల్పోలేదు. కియా కార్ల పరిశ్రమ రాకతో ఇక్కడ భూముల విలువ పెరగడమే కాకుండా వ్యాపార లావాదేవీలు కూడా ఊపందుకున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పుట్టపర్తి నుండి కర్ణాటకలోని చిక్బల్లాపూర్ వరకు, అక్కడి నుంచి బెంగళూరు కొత్త రైల్వే లైన్కు ఆమోదం తెలిపింది. ఈ లైన్ గోరంట్ల మీదుగానే వెళ్తుండడం, ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు ఖాయం కావడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు 2 వేర్వేరు మార్గాల్లో సర్వేలు పూర్తయ్యాయి. కేంద్రం నిధులు కూడా కేటాయించడంతో పనులు కూడా ఎక్కడి నుండి మొదలవుతాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెంగళూరు ప్రయాణం ఇక సేఫ్. గోరంట్ల మండలం నుండి వేలాది మంది ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్తుంటారు. బస్సుల కనెక్టివిటీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రమాదమని తెలిసినా కూడా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడక తప్పడం లేదు. గతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే వ్యాపారుల, విద్యార్థులు మరియు వలస కూలీలకు అతి తక్కువ ఖర్చుతో సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో దూసుకుపోతున్న గోరంట్లకు ఈ రైల్వే లైన్ ఒక లైఫ్ లైన్ కాబోతోంది. ఈ ప్రాజెక్టుకు కనుక త్వరగా పూర్తయితే అనంతపురం జిల్లాలోనే గోరంట్ల ఒక కీలక రవాణా కేంద్రంగా అవతరించడం ఖాయం. వేలాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు వేగవంతం కావాలని ఆశిద్దాం. నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కి కృతజ్ఞతలు. ఈ యొక్క స్టార్ జే మనం న్యూస్ ఛానల్ దినదినప్పుడు చెందాలని భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నా పేరు బోయ లక్ష్మీనారాయణ. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశం అనేకమైనటువంటి అభివృద్ధి పథకంలో నడుస్తూ ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి
ఈరోజు నరేంద్ర మోడీ గారు యొక్క నాయకత్వంలో, ఆయన విశ్వగురు యొక్క నాయకత్వంలో ఈరోజు భారతదేశం టాప్ 4లో నడుస్తూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ అనేకమైనటువంటి ఈరోజు భారతదేశాన్ని నెంబర్ 1గా తీసుకొని పోయే దిశలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. దానిలోనే భాగంగా ఈరోజు దాదాపు 146, 164 వందే భారత్ ట్రైన్లు కూడా భారత ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా. దాంట్లో భాగంగానే ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకి సంబంధించి ఈ యొక్క మా యొక్క సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కరువుతో కూడినటువంటి ప్రాంతం మాది. ఈ ప్రాంతానికి ఈరోజు రైల్వే స్టేషన్ అనేది రావడం అనేది ఎవరు ఊహించదగినటువంటి విషయం కాదు. చాలామంది మా ప్రాంతంలో వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది రైతులకు ఈ యొక్క రైల్వే సౌకర్యం కల్పిస్తుండడంతో మా యొక్క ప్రాంతానికి రైల్వే స్టేషన్ రావడంతో ఎంతోమంది ప్రజలకు అనేకమైన దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇన్ని రోజులు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటిది ఎప్పుడైతే మాకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఈరోజు మాకి ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గోరంట్ల ప్రజల తరపున, మండల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం నరేంద్ర మోడీ గారికి. అదే కాకుండా మా ప్రాంతంలో అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలకు వెళ్ళాలన్నా, అదేవిధంగా వలస వెళ్ళేటువంటి పక్క రాష్ట్రమైన కర్ణాటక, బెంగళూరు కూడా చాలామంది ఉపాధి కోసం వెళ్తుంటారు. ప్రైవేటు ఉద్యోగులు కానివ్వండి, ఉపాధి కూలీలు కానివ్వండి, చాలామంది వలస వెళ్తుంటారు. వారందరూ కూడా ప్రైవేట్ వెహికల్స్తో వెళ్ళడం వల్ల వారికి వచ్చేటువంటి జీతానికి ఈ యొక్క ట్రావెల్కి సరిపోయేటువంటి ఉండేది. ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు రైల్వే స్టేషన్ అనేది రావడంతో, ఈ యొక్క రైలు రావడంతో మా యొక్క సామాన్యటువంటి ప్రజలు జర్నీ చేయడానికి సులువుగా జరుగుతూ ఉంది. సులువుగా వెళ్ళొచ్చు అనేక విధంగా ప్రైవేట్ వెహికల్స్ వెళ్తూ ఉంటే అనేకమైన యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోయినట్టు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి అవకాశం లేకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రైల్వే స్టేషన్ అనేటువంటి రైల్వే అనేది తీసుకురావడంతో మా యొక్క ప్రాంతానికి చాలా మంచి చేసినటువంటి శుభపరిణామంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనము ప్రధానమంత్రి గారికి, దేశ ప్రధానమంత్రి గారికి ఎప్పుడు కూడా గోరంట్ల మండల ప్రజానీకం ఎప్పుడు వెళ్ళవేళ రుణపడి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మన శ్రీ సత్యసాయి జిల్లాకి ఒక వరం కురిపించారు. ఏమంటే ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్నటువంటి మా సత్యసాయి జిల్లా వాసులు కావచ్చు, అలాగే మన గోరంట్ల మండల ప్రజలు, ఈ గోరంట్ల మీదుగా పుట్టపర్తి నుంచి చిక్బలాపూర్కి బడ్జెట్లో మన ట్రైన్ ఒకటి వేశారు, రైల్వే లైన్ ఒకటి వేశారు. ఈ రైల్వే లైన్ వల్ల మా గోరంట్ల మండలం చాలా పెద్ద మండలం, అనంతపురం జిల్లాలోనే పెద్ద మండలము, ఉమ్మడి జిల్లాలోనే పెద్ద మండలము. ఈ మండలం నుంచి అనేక మంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, వలస కూలీలు కావచ్చు, వందల్లో పోతుంటారు, వేలల్లో కూడా చెప్పచ్చు. మా మండలం నుంచి కావచ్చు, మన నియోజకవర్గం నుంచి కావచ్చు. ఈ రైల్వే బడ్జెట్లో మాకు ఇది రైల్వే లైన్ వేస్తామని చెప్పని బడ్జెట్లో కేటాయించడం చాలా సంతోషమైన విషయం. దీనికి కృషి చేసినటువంటి నరేంద్ర మోదీ గారికి కావచ్చు, మన రైల్వే మినిస్టర్ కావచ్చు, రైల్వే మినిస్టర్కి మెమొరాండం ఇచ్చి మా కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్నట్లే మెమొరాండం ఇచ్చి మా మంత్రివర్యులు మా సవితమ్మక్క గారు ఎంతో కష్టపడి రైల్వే మంత్రి సోమన్న గారికి వినతిపత్రం ఇచ్చి ఈ నియోజకవర్గానికి కావచ్చు, ఈ మన సత్యసాయి జిల్లాకు కావచ్చు, దాంట్లో ముఖ్యంగా మన గోరంట్ల మండలం మీదుగా తీసుకురావడం రైల్వే లైన్ అనేది చాలా మంచి శుభపరిణామం. దాదాపుగా అందరూ పోతున్నారంటే కొన్ని వందల ప్రాణాలు గాల్లో పోయినాయి ఈ యాక్సిడెంట్ల వల్ల. ఎందుకంటే తొందరగా టయానికి పోవాలంట అని చెప్పని సుమోలో కావచ్చు, బస్సులో కావచ్చు పోతుంటారు, టూ వీలర్లో కూడా పోతుంటారు, విధులైన పరిస్థితుల్లో పోతుంటారు. కాబట్టి చాలా వరకు యాక్సిడెంట్లు జరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మంత్రివర్యులు సవితమ్మక్క గారు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఒక ప్రాణం విలువ
తెలుసు కాబట్టి ఈ రోజున మన గోరంట్ల మండలానికి రైల్వే లైన్ తీసుకురావడం చాలా మంచిది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మా కూటమి ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మన రైల్వే మంత్రికి కావచ్చు, నరేంద్ర మోడీ గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మా సవితమ్మక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై భారత్, జై హింద్. ఒక విజయం వెనుక వందల ఓటములుంటాయి. ఒక ఆశయం వెనుక ఎన్నో కన్నీటి గాథలుంటాయి. ప్రజల కోసం నిలబడే రాజకీయ నాయకులు, సమాజ హితం కోరే సామాజిక కార్యకర్తలు, మనసుకు దారి చూపే ఆధ్యాత్మిక గురువులు, వీరు మనకి రోల్ మోడల్స్. కానీ వారి ప్రయాణం పూల పంపు కాదు. వారు పడ్డ కష్టాలు, వారు చవిచూసిన అవమానాలు, వారు దాటిన అపజయాలు ఏ ఒక్కరికి తెలియవు. వారి గతం నేర్పిన పాఠాలేమిటి, వారి భవిష్యత్తు ప్రయాణం ఎటువైపు, వారి అంతరంగంలో దాగిన ఆవేదనను, ఆశయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వేదిక. ముఖస్థుతి లేదు, మొహమాటం అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లుగా గుండె లోతులను స్పృశించే ఒక ఆత్మీయ పలకరింపు, ఒక నిజమైన ఎన్కౌంటర్.